జీహెచ్ఎంసీలోకి ఒక్కసారి పోస్టింగ్పై వచ్చిన వారు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నట్టు విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమకు నచ్చిన పోస్టింగ్ ఇవ్వాలంటూ ఒక అడిషనల్ కమిషనర్ పోస్టు కోసం 3 అధికారులు పోటీ పడుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జాయింట్ డైరెక్టర్లు, అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో పాటు గ్రేడ్ 1, 2, 3లకు చెందినటువంటి 24 మందికి స్థానచలనం కలిగిస్తూ ఆయన గత నెలాఖరులో ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీలో భాగంగా జీహెచ్ఎంసీకి చెందిన 12 మందిని కూడా స్థానచలనం కలిగింది. వీరిలో 2 మహిళా జాయింట్ కమిషనర్లు మెడికల్ నిబంధన పెట్టి ట్రాన్స్ఫర్ అయిన చోట రిపోర్ట్ చేయకుండా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, జిహెచ్ఎంసీలో ఒక్కసారి పోస్టింగ్ పై వచ్చిన వారు ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు అమలు చేయడంలో కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నచ్చిన పోస్టింగ్ ఇవ్వాలంటూ ఒక అడిషనల్ కమిషనర్ పోస్ట్ కోసం 3 అధికారులు పోటీ పడుతున్నారనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జాయింట్ డైరెక్టర్లు, అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో పాటు గ్రేడ్ 1, 2, 3లకు చెందిన 24 మందికి కూడా స్థానచలనం కలిగిస్తూ దానకిషోర్ ఐఏఎస్ గత నెలాఖరులో కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా జిహెచ్ఎంసీకి చెందిన 12 మందికి కూడా స్థానచలనం కలిగింది. అయితే వీరిలో 2 మహిళా జాయింట్ కమిషనర్లు మెడికల్ నిబంధన పెట్టి ట్రాన్స్ఫర్ అయిన చోట రిపోర్ట్ చేయకుండా జిహెచ్ఎంసీలోనే కొనసాగుతుండడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుండడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానికి వాళ్ళు మెడికల్ గ్రౌండ్స్ పెట్టేసి కూడా హెల్త్ ఇష్యూస్ అంటూ కూడా పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా నిజంగానే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఈ మెడికల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ఆ మెడికల్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికెట్ పెట్టుకొని ఇక్కడే ఉండాలని కూడా చేస్తున్నారనేది కూడా దాని పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ జరగాల్సింది. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీలోనే కొనసాగుతుండడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను ఉల్లంఘించి వారు ఇక్కడే కొనసాగేందుకు పలువురు ఉన్నతాధికారులు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన 2 అదనపు కమిషనర్లలో ఒకరిని ఇప్పటికే శానిటేషన్ డిపార్ట్మెంట్ కి కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ విభాగానికి అదనపు కమిషనర్ గా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న రవికిరణ్ ను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పోస్ట్ కే పరిమితం చేసి శానిటేషన్ విభాగాన్ని ఇటీవలే జిహెచ్ఎంసీకి వచ్చిన అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ కు అప్పగించినట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరో అడిషనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ కు జోనల్ కమిషనర్ పోస్ట్ ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పగా ఆయన తనకు అడిషనల్ కమిషనర్ పోస్టే కావాలని భీష్మించుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఈ అడిషనల్ కమిషనర్ తో పాటు ఇప్పటికే ఒక విభాగానికి అదనపు కమిషనర్ గా కొనసాగుతున్న మరో అధికారి తనకు జోనల్ కమిషనర్ పోస్టే కావాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన సీఎంలో ఉన్నారు. ఈ రోజు కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అయితే రేపో మాపో ఆయన సిటీకి వచ్చాక ఉలిక్కి రానున్నట్లు కూడా ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన వారిలో దాదాపు అందరూ అడిషనల్ కమిషనర్లకు దానకిషోర్ ఐఏఎస్ తో సత్సంబంధాలు ఉన్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఆయన వచ్చిన తర్వాత పోస్టింగ్ సీట్ల పంచాయతీని కమిషనర్ అమరాపాలి ఆయన ముందు ఉంచనుందా, లేకపోతే ఆయన రాకముందే ఆమె పరిష్కరిస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అమరాపాలి ఐఏఎస్ కూడా యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా కూడా పేరొందారు. ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె వర్క్ లో కూడా చాలా నిబద్ధత కలిగి ఉంటారని కూడా ఆమె పేరుగాంచారు. గతంలో కూడా ఆమె డెప్యుటేషన్ మీద కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో కూడా పనిచేసిన విషయం తెలిసిందే. సో చాలా నిబద్ధత కలిగిన అధికారిగా కూడా ఏమాత్రం కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తే తోటి ఉద్యోగుల పట్ల కూడా ఆమె చాలా కఠినంగా ఉంటారని కూడా పేరుగాంచారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ డెసిషన్ తీసుకోకముందే అమరాపల్లి ఐఏఎస్ తీసుకుంటారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ప్రస్తుతం రేకెత్తిస్తుంది. శివ,
అయితే ఏంటి ఎందుకు అంత ఫేవరెట్ స్పాట్ అయిపోయింది జిహెచ్ఎంసీ అనుకోవాలి ఈ అధికారులకి? కదలడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తెర వెనక రాజకీయాలు కొనసాగిస్తున్నారు. రాజకీయ నేతల కంటే వీళ్ళు చేసే రాజకీయాలు ఎక్కువ కనిపిస్తున్నట్టుంది కదా, ఏమనుకోవాలి? ఎస్ శివ, గత ప్రభుత్వంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పేరు అంటే మన పేరు మెన్షన్ చేయదు కానీ అప్పట్లో కూడా అది మొత్తం మీడియా కూడా కోడై కూసింది. సదరు కొంతమంది అధికారులు ప్రిసైజ్ గా కొన్ని ప్రాంతాల్లో షేర్లింగంపల్లి అడిషనల్ కమిషనర్లుగా కొన్ని ఏరియాలో వారే చాలా కాలం పాటు కొనసాగడంలో అప్పట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అధికారులని ఈ మెయిన్ ఏరియాలో ప్రైమ్ ఏరియాస్ లో వాళ్ళు ఉండడము, అక్కడ వాళ్ళకి వెసులుబాటు ఉండడము, కొన్ని రిలాక్సేషన్స్ కూడా వాళ్ళకి వస్తున్నాయి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. దానికి అథెంటిసిటీ లేదు. అందరు అధికారుల పైన కూడా అలా ఆరోపణలు చేయడానికి వీలు కూడా లేదు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ ప్రచారంలో ఉంది. అధికారులకి తమ ఉన్న ప్లేస్ లో చాలా కంఫర్ట్ గా ఉన్నారు, అక్కడ తమకి రెస్పెక్ట్ తో పాటు వేరే అదర్ సోర్సెస్ ద్వారా కూడా తమకు ఫెసిలిటీస్ వస్తున్నాయి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ అనేది జరగాల్సి ఉంది. కాకపోతే తమ కంఫర్ట్ జోన్ కి అధికారులు ప్రయారిటీ ఇస్తున్నారనేదికైతే మాత్రము వాస్తవికంగా ఇప్పుడైతే చర్చ అయితే నడుస్తోంది శివ.